దిల్ చేయడం వల్ల మీరు దిల్ రాజు అయ్యారు. బట్ నా దృష్టిలో మీరు బిల్ రాజు. ఎందుకు చెప్తాను. యాక్చువల్లీ చాలామంది ఆడియన్స్ కూడా చెప్పాలి ఇది. మామూలు చూస్తాను లాస్ట్ గత 1 year నుంచి మీ మీద వచ్చే నెగటివ్ ట్రోల్స్ కానీ ఇవన్నీ ఏవో వస్తుంటాయి కదా మామూలు ఆర్టికల్స్ అవి. 2005లో నేను సినిమా వేసాను, రామ్ సినిమా. అది రిలీజ్కి ఫైనాన్షియల్గా మేము చాలా అప్పుడు రిలీజ్కి మేము కొంచెం ఇబ్బందులు ఉండే. అండ్ అప్పుడు మాకు టర్మ్స్ అంతా బాగాలేవు, మా టర్మ్స్ మనకు. అయినా మీరు వచ్చి ఆ రోజు నైట్ ఒక పెద్ద అమౌంట్కి మీరు సైన్ చేశారు. సో టర్మ్స్ బాగాలేనప్పుడే మీరు హెల్ప్ చేశారు. ఇలాంటివి మీరు చాలామంది హీరోస్కి, చాలా ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి మీరు చాలా హెల్ప్ చేస్తారు. ఇది నాకు తెలుసు. సో ఈ మధ్య వచ్చి మీరు ఒక సినిమా బొక్కేస్తారంటే అది నాకు ఐ వాంట్ టు క్లియర్ టు ఆడియన్స్ దట్ ప్రతి సినిమా చిన్న పెద్ద లేకుండా అందరు హెల్ప్ చేసేవాడు మీరు. అండ్ దీంట్లో చాలా డబ్బులు మీకు చాలామంది మీకు వెనక్కి మీకు ఇచ్చారు లేరు కూడా నాకు తెలియదు. బట్ ఈ హెల్ప్ చేసిన ఇంతమంది మీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీళ్ళు కూడా మీకు తిరిగి హెల్ప్ చేస్తారని అనుకుంటున్నారా? అంటే బేసిక్గా నా లైఫ్ స్టార్ట్ అయింది ఎక్కడ అంటే నితిన్, నా కాస్ట్యూమ్ కృష్ణ గారికి నేను చాలా స్టోరీలో చెప్పాను. అరుంధతి అనే సినిమా 36 lakhs కొంటే 2 lakhs నేను రిలీజ్ రోజు కట్టలేదు. తర్వాత తీసుకెళ్ళి ఆయన ఫోన్లు ఎత్తకుంటూ కూడా నేను పట్టుకొని వెళ్ళి 2 lakhs ఇచ్చి వచ్చాను. తర్వాత వారు నాకు పిలిచి పెళ్లి పందిరి చేసే వరకు వదిలిపెట్టలేదు. నిజంగా పెళ్లి పందిరి అనే సినిమా లేకుంటే ఐఎమ్ నాట్ దే, అసలు సినిమా ఇండస్ట్రీలో నేను లేను అనేది నేను గట్టిగా నమ్ముతాను. సో అంటే ఒక హానెస్ట్ అనేది ఒకటి ఎంత పని చేసిందో హెల్పింగ్ కూడా అంతే పని చేస్తుందని నేను నమ్ముతాను. నా లైఫ్లో ఇప్పుడు నువ్వు సంక్రాంతికి అడిగావు, ఇది రాకుంటే ఇది ఉండుంటే, అలాంటి ఒక 4-5 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అంటే నేను క్లోజ్ అయిపోయే ఇన్సిడెంట్స్. ఇప్పుడు అసలు సంక్రాంతికి వస్తున్నాము, రాకున్నా మాకేం కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నాం. ఫైనాన్షియల్ డ్యామేజ్ వరకు 2 ప్రాపర్టీలు అమ్మేసి ముందుకు వెళ్ళిపోతాం, అది పెద్ద విషయం కాదు. కానీ నేను నార్మల్గా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్లోకి వెళ్ళి నేను దాటుకుంటూ వచ్చాను. అంటే అది ఎప్పుడు అదే నేను నమ్మేది, వెన్ వీఆర్ హెల్ప్కు మనం ముందుంటామో మన కష్టం వచ్చినప్పుడు భగవంతుడే తిరిగి ఇస్తాడని. అది నా లైఫ్లో 3-4 ఇన్సిడెంట్ నాకు సినిమా ఫీల్డ్లో జరిగాయి.